బంగ్లాదేశ్‌లో కొంతమంది బ్రోకర్‌లు ఉంటారు. 1,00,000-5,00,000 తీసుకొని భారతదేశంలో ఏ ప్రాంతానికి పంపించాలి, రూ. 1,00,000 ఇస్తే గనక బెంగాల్‌లోకి ఎంటర్ చేసి వదిలేస్తారు. రూ. 2,00,000 ఇస్తే అస్సాం దాకా తీసుకెళ్ళి వదులుతారు. 5,00,000 ఇస్తే హైదరాబాద్, బెంగుళూరు ఇట్లాంటి చోట్లకి తీసుకొచ్చి వదిలిపెడతారు. అన్ని లోకల్ డాక్యుమెంట్స్ అన్నీ అందిస్తారు. ఏది బ్యాంక్ పాస్‌బుక్కుల దగ్గర నుంచి ఇవి. ఇట్లాంటి ముఠాలున్నాయి అక్కడ. అది ఈ మధ్య కూడా బయటపడినటువంటిది. ఇలాంటి ముఠాలే బ్రిటన్‌లోకి కూడా చొరబాటుదారులను తీసుకొచ్చేటటువంటి ఇది. అది సిరియా నుంచినా, పాలస్తీనా నుంచినా, యెమెన్ నుంచినా, బంగ్లాదేశ్ నుంచినా ఇట్లాంటి వ్యవహారాలను నడిపేవాళ్ళు ఆ దేశంలో ఉండి బ్రిటన్‌కి పంపించడం గాదు. అంటే మనకి బంగ్లాదేశ్‌లో ఉండి ఇండియాలోకి పంపిస్తుంటారు. కొంతమంది ఇక్కడోళ్ళు సహకరిస్తుంటారు. బట్ బ్రిటన్‌లోనే ఉన్నోడు అలా డబ్బులు తీసుకొస్తున్నటువంటి వాడిని వాడొక పెద్ద స్మగ్లర్ లాగా తయారయ్యాడు. దీన్ని ట్రాఫికింగ్ అంటారు. ఇట్లా తీసుకొచ్చే వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని తీసుకొచ్చి అక్కడ లోకల్‌గా సెట్ చేసేటటువంటి వాడిని, వాడిని పట్టుకోవడానికి 500 మంది పోలీసులు పంపించాల్సొచ్చింది. వాడి పేరు అబ్దుల్లా హషీమ్ అబా అల్ సాదిక్. వీడు నిరంతరం ఇట్లాంటి చొరబాటుదారుని శరణార్థులుగా మారుస్తున్నాడు అన్నటువంటి అంశం మీదన వీడి మీదన కేసులు ఇప్పుడు రైడ్ చేస్తే 6 మగవాళ్ళు, 3 మహిళలు దొరికారు. వీడు చివరికి సెక్సువల్ అసాల్ట్స్ చేస్తాడు బ్రిటన్‌లో, రేపులు చేస్తుంటాడు, ఫోర్స్డ్ మ్యారేజ్‌లు చేస్తుంటాడు. చివరికి ఈ తరం కట్టుబానిసలను కూడా తయారు చేస్తున్నాడు వాడు. అంటే బ్రిటన్‌ని చివరికి ఒక సిరియా లాగా, పాలస్తీనా లాగా తయారు చేస్తున్నాడనమాట. వాడిని పట్టుకోవడానికి 500 మంది పోలీసులు అవసరమయ్యారు.